అందరికీ నమస్కారములు. అన్ని డిపోల్లో కూడా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించి ఇన్వాయిస్లు జనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న క్రమంలోనే కొంతమంది లైసెన్సీలు ఆ డిపోలో ఉన్నటువంటి స్టాల్ డీలింగ్ సూపర్వైజర్ గారి దగ్గరికి వచ్చి నేను ఎంత డ్యూ అమౌంట్ లేదా ఎంత అమౌంట్ నేను పే చేయాలని చెప్పేసి అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆ పీడీ స్టాల్ డీలింగ్ సూపర్వైజరు ఖచ్చితంగా ఎంత కట్టాలనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత కట్టాలనే విషయాన్ని తెలుసుకోవడం కోసం సేమ్ మనకి గతంలో టీసీఎస్ వాళ్ళు కమ్యూనికేట్ చేసినటువంటి యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తారు. CASAPSRTC.AP.gov.in చేసి ఎంటర్ కొడతారు. కొట్టిన తర్వాత మీ లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సేమ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ యూజరే. అయితే ఇక్కడ ముందుగా ఈ వీడియో ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు బేసికల్గా లైసెన్సీస్ 3 టైప్ ఆఫ్ క్రైటీరియాలు మన దగ్గర ఉంటాయి. మొదటి క్రైటీరియా చూసుకున్నట్లయితే ఆ లైసెన్సీకి గతంలో జూన్, జూలై, మే ఈ నెలలకు సంబంధించి ఏమీ బకాయి లేకపోతే కేవలం ఆగస్ట్ నెలకు బుక్ చేసిన ఇన్వాయిస్ అమౌంట్ మాత్రమే బకాయి ఉన్నట్లయితే అతనికి ఆగస్ట్ నెలలో మనం జనరేట్ చేసిన ఇన్వాయిస్లో ఉన్నటువంటి అమౌంట్ కడితే సరిపోతుంది. అది ఎప్పుడు ఆగస్టు 10వ తారీఖు లోపు వచ్చి కట్టినట్లయితే ఆ ఇన్వాయిస్లో ఉన్నటువంటి అమౌంట్ సరిపోతుంది. ఓకేనా? ఇకపోతే రెండో క్రైటీరియా ఏంటంటే ఆగస్టు 10 దాటిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 11వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడో వచ్చాడు, అలాగే పాత బకాయిలు ఏమీ లేవు. దీనికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే ఆగస్ట్ నెలకి ఇన్వాయిస్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వేయాలి ఆ ఎడిషనల్ డేస్కి, అలాగే ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ పడాలి. అది సెకండ్ క్రైటీరియా. ఇకపోతే మూడో క్రైటీరియా ఏంటంటే అతనికి జూలై, జూను, మే ఇలా గత బాకీలన్నీ ఉన్నాయి. ఆ బాకీలను మనం ఎలాగూ ఆగస్ట్ నెల ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ దగ్గర ఇంట్రెస్ట్ వేస్తాం, వేసే ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. కానీ ఆ బాకీలు ఏమీ కూడా ఆగస్ట్ నెల ఇన్వాయిస్లోకి అయితే రావు అనే విషయం మీకు తెలుసు. కానీ ఆ పాత బాకీల మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడాలి, ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ పడాలి. ఇలా ఈ మూడో క్రైటీరియా ఇదనమాట. ఈ మూడో క్రైటీరియాలో ఉన్న వ్యక్తి ఆగస్టు 10 లోపు వచ్చినప్పుడైనా గత బాకీల మీద ఇంట్రెస్ట్ జిఎస్టీ పడుతుంది. ఆగస్టు 10 దాటిన తర్వాత వచ్చినప్పుడైనా ఆ రోజులు సరిపడా ఇంట్రెస్ట్ జిఎస్టీ పడాల్సి ఉందన్నమాట. ఇలా ఈ 3 క్రైటీరియాలుని ఇప్పుడు నేను ఒక క్రైటీరియా చెప్తాను. అది ఏంటి అంటే అతనికి గత బాకీలు ఉన్నాయి, అంటే జూన్, జూలై సంబంధించి బాకీలు ఉన్నాయి. వాటిని ఆగస్ట్ నెల ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఎంటర్ చేయడం జరిగింది. అలాగే అతను ఆగస్టు 10 దాటిన తర్వాత 11వ తారీఖున వచ్చాడని అనుకుంటున్నా. అంటే 11వ తారీఖున వచ్చి సార్ నేను ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు అనమాట. అంటే అతనికి ఏమవ్వాలి? గత బాకీ కట్టించుకోవాలి, గత బాకీ మీద ఇంట్రెస్ట్ రావాలి, ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ రావాలి. అదేవిధంగా ఈ ఆగస్ట్ నెల ఇన్వాయిస్ అమౌంట్ కట్టించుకోవాలి. ఆగస్ట్ నెలలో 10వ తారీఖు దాటిన తర్వాత వచ్చాడు కాబట్టి ఆ ఒక రోజుకి ఆ ఇన్వాయిస్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడాలి, ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ పడాలి. ఇలా ఇవన్నీ కలిపి అతని దగ్గర మనం కట్టించుకోవాల్సి ఉంది. అయితే ఇవన్నీ ఎంత డబ్బులు అయినాయి, ఎంత అమౌంట్ అయింది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక ప్రోగ్రామ్ ఒకటి రన్ చేయాల్సి ఉందన్నమాట. అది ఎలా చేయాలనేది చెప్తాను చూడండి.
ఇందాక లాగిన్ అవ్వమన్నాను కదా, లాగిన్ అయ్యారు. దాంట్లో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీ స్టాల్ యూజరే టిక్ చేశారు. చేసినారు. దాంట్లో సబ్ ఫీల్డ్ వచ్చేటప్పటికి ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ రిపోర్ట్ని టిక్ చేయండి. అలా టిక్ చేసిన తర్వాత మనకి జావా పేజీ ఓపెన్ అవుతుంది. సేమ్ ఆ విధంగా బాక్స్ ఓపెన్ అయితే యాక్సెప్ట్ దట్ టిక్ చేస్తారు, రన్ టిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఒక బాక్స్ ఓపెన్ అయితే దాన్ని క్యాన్సిల్ కొట్టేసేయండి. అలాగే అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది, అది కూడా కొట్టేసేయండి. డూ యూ వాంట్ సేవ్ చేంజెస్ యూ హ్యావ్ మేడ్ అన్న దగ్గర నో కొట్టేసేయండి, క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైకి వ్యూ దగ్గరికి వెళ్ళండి, వ్యూ టిక్ చేయండి. చేసి దాంట్లో రిక్వెస్ట్కి రండి, రిక్వెస్ట్ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్ టిక్ చేయండి. చేసిన తర్వాత ఆ నేమ్ అనే దగ్గర మనకు కావాల్సిన రిపోర్ట్ యొక్క పేరు ఎంటర్ చేస్తాం. మనం చూస్తూనే ఉన్నాం, ఈ యొక్క సిఎస్లో షార్ట్ కట్ ప్రకారం కొడితే చాలు కంప్లీట్గా అదే వచ్చేస్తుంది. దానికి వచ్చేటప్పటికి ఏపీఎస్ఆర్టీసీ పర్సంటేజ్ స్టాల్ పర్సంటేజ్ డెబిట్ పర్సంటేజ్ మెమో పర్సంటేజ్ కొట్టిన తర్వాత ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొడితే ఇది మళ్ళీ స్టాల్ నెంబర్ అడుగుతుంది. మనం ఏ స్టాల్ నెంబర్కి అయితే ఇవన్నీ చూడదలుచుకున్నామో ఆ స్టాల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. JPO744 అంటే ఈ స్టాల్ నెంబర్కి నేను ఆల్రెడీ ఆగస్ట్ నెల ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసేసి ఉన్నాను. అలాంటి స్టాల్ నెంబర్ నేను ఇప్పుడు తీసుకున్నాను. స్టాల్ నెంబరు JPO774 అనే స్టాల్ నెంబర్ అనమాట. దీనికి ఆల్రెడీ ఆగస్ట్ నెల సంబంధించిన ఇన్వాయిస్ కూడా జనరేట్ చేసేసే ఉన్నాను. ఇకపోతే ఆ లైసెన్సీ వచ్చి అడుగుతున్న ఈ రోజుకి ఏ రోజైతే అడుగుతున్నాడో ఆ రోజు వరకు ఎంత అవుతుందని అడుగుతున్నాడో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 11వ తారీఖున వచ్చాడు అనుకున్నాను, అంటే 11 ఆగస్టు 2024 చేసి ట్యాబ్ కొడతాం. కొట్టి ఓకే టిక్ చేస్తాం. చేసి సబ్మిట్ టిక్ చేస్తాం. సబ్మిట్ టిక్ చేస్తే ఆ విధంగా మనకి ఒక స్టేట్మెంట్ అనేది రన్నింగ్ అని వస్తుంది. ఆ రన్నింగ్ అనేది కాస్త కంప్లీటెడ్ అయ్యేంత వరకు కూడా పైన రీప్రెస్ డేటా అనే దాన్ని మనం టిక్ చేయాల్సి ఉంటుంది. కంప్లీటెడ్ నార్మల్ వచ్చిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకుని వ్యూ లాగ్ విత్ ఇన్ బ్రాకెట్లో K అని ఉంటుంది అనమాట. VIEW వ్యూ లాగ్ విత్ ఇన్ బ్రాకెట్లో K అనే దాన్ని టిక్ చేయాలి. ఓకే, టిక్ చేసిన తర్వాత చూడండి స్టేట్మెంటు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ చూడండి, అమౌంట్ కాల్ 332 అని ఉంది కదా. ఇది ఏంటి అంటే ఈ 332 మనకి ఈ స్టేట్మెంట్లో చూసుకుంటే మొదటి అమౌంట్ 332 రూపాయలు అని ఉందన్నమాట. ఈ 332 రూపాయల 32 పైసలు అనేది ఏంటంటే ఇంట్రెస్ట్. అయితే ఈ 332 రూపాయల 32 పైసల్లో 3 రకాల ఇంట్రెస్ట్లు కలిసి ఉన్నాయన్నమాట. ఏంటంటే ఈ ఆగస్ట్ నెలకి ఒక ఇన్వాయిస్ అమౌంట్ జనరేట్ అయింది కదా, దాని మీద ఈ 10 రోజులు వడ్డీ వేయాలి కదా. ఎందుకంటే 11వ తారీఖు మనకి దీంట్లో మొదటి 332 ఉంది కదా, ఈ 332 అనేది ఇంట్రెస్ట్ పోర్షన్ అనమాట. అయితే ఈ 332లో ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకి ఇతను 11వ తారీఖున వచ్చాడు, అంటే 10 లోపు అయితే ఇంట్రెస్ట్ పడదు, కానీ 11వ తారీఖు వచ్చాడు కాబట్టి కరెంట్ మంత్ ఇన్వాయిస్ అమౌంట్ మీద కూడా ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. కరెంట్ మంత్ ఇన్వాయిస్ మీద 10 రోజులు వడ్డీ ₹22.46 అనమాట. ఇది ఎలా అయింది అనేది సెపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. అది తెలియాలంటే మీకు బేసికల్గా దీని లైసెన్స్ ఫీ ఎంతో, దీని ఇన్వాయిస్ అమౌంట్ ఎంతో తెలియాలి. అవి మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ 332లో ఏమేమి ఉన్నాయో చూడండి. ఈ 332లో ఏమేమి ఉన్నాయంటే కరెంట్ మంత్ ఇన్వాయిస్ అమౌంట్ మీద ఈ 10 రోజులకు పడిన వడ్డీ ₹22.46 ఉంది. అలాగే నేను ఈ ఆగస్ట్ నెల
ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు దీంట్లో నేను ఏం చేశానంటే పాత బాకీ ప్రిన్సిపల్ దగ్గర ₹1000 అని చెప్పేసి నేను వేసాను అనమాట. ఆ ₹1000కి ఈ 10 రోజులకి వడ్డీ ₹9.86 ఉంది. అలాగే అక్కడ నేను ఈ ఆగస్ట్ సంబంధించి ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ దగ్గర ₹300 అని వేసాను అనమాట. ఈ 3 కలిపితే ₹332.32 అనమాట. అది ఆ ₹332.32 అనేది. సో కిందకి వద్దాము. కిందకు వస్తే ఈ ₹332.32 మీద జిఎస్టీ పడాలి కదా, 18% జిఎస్టీ. అదే ఇక్కడ ఉన్నటువంటి ₹29.9 అనేది సిజిఎస్టీ, ఇంకొక ₹29.9 అనేది ఎస్జిఎస్టీ అనమాట. సో అక్కడికి అలాగా కొత్తగా అక్యూములేట్ అయిన ఇంట్రెస్ట్ల మీద జిఎస్టీల వరకు అయిపోయింది. అయితే ఇందాక మీకు మాట చెప్పాను, ఇది కంటే ముందు జరిగినటువంటి ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఆగస్ట్ నెల ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు ఆ ఇన్వాయిస్ అమౌంట్ ఒక్కసారి మీకు చూపిస్తాను. దాంట్లో నేను క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఫీడ్ చేసినటువంటి పాత బాకీలు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్కి మూలమే అది. అక్కడ చూడండి, కరెంట్ మంత్ లైసెన్స్ ఫీ ₹1000 బుక్ చేశాను. ఇక్కడ ఇంకా తర్వాత వాటర్ ఛార్జెస్, యూజర్ ఛార్జెస్, సీసీ కెమెరా ఛార్జెస్ అవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోయాను. జూన్ అప్ టు లాస్ట్ మంత్ ప్రిన్సిపల్ దగ్గర ఎంత వేసాను? ₹1000 వేసాను. ఇందాక చెప్పాను కదా, ఆ ₹1000 మీద ₹10 రోజులకి వడ్డీ పడ్డది ₹9.86 అన్నాను చూసారా, ఈ ₹1000 మీద పడిన వడ్డీయే. తర్వాత ఇంట్రెస్ట్ 300 ఫీడ్ చేశాను. ఇందాక చెప్పాను కదా, పాత ఇంట్రెస్ట్ 300 అండి, ₹332 ఉంది అని చెప్పాను కదా, ఆ ₹300 ఇదనమాట. ఓకే, అది అయ్యింది. అలాగే ఈ ఆగస్టుది ఇన్వాయిస్ అమౌంట్ ₹2277.40 అనమాట. ఇది ఈ ఇన్వాయిస్ ఒకసారి మీకు చూపిందామని చెప్పేసి అని మళ్ళీ పేజ్ వెనక్కి వెళ్ళి మీకు చూపించడం జరిగిందనమాట. వాస్తవంగా మీరు దీన్ని చూడలేరు, ఎందుకంటే అప్పటికే మీరు ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసేసారు, బయటకి ఇచ్చేసారు, కాబట్టి మీరు చూడలేరు. కానీ ఈ ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం ఇన్వాయిస్లోకి పాత బాకీ అంటే అక్కడ వేసిన ₹1000 కనపడదు, కాబట్టి మీరు ఇది చేసేటప్పటికి పాత రికార్డు పక్కన అయితే పెట్టుకోవాలి. అంటే ఆ డ్యూ అప్ టు లాస్ట్ మంత్ ప్రిన్సిపల్ దగ్గర ఎంత వేసానన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట. 1000 వేసామా, 1500 వేసామా అన్న రికార్డ్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ ఇంట్రెస్ట్ దగ్గర వేసిన అమౌంట్ చేసుకునే అవసరం లేదు, అది అలాగే సిస్టమే ఇచ్చేస్తుంది. ఉందా ₹332. ఈ 1000 అనేది మాత్రం ఒక్కసారి ఆ రికార్డు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకే, అది అయింది. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఇందాక చేస్తున్నటువంటి స్టేట్మెంట్లోకి వస్తాను చూడండి. ఓకే, మనం ఈ విధంగా ఇది కూడా చూసాం కదా. ఇప్పుడు ఆ లైసెన్సీకి ఎంత కట్టాలనే విషయాన్ని చెప్పాలి అంటే మీకు ఒక వేరే చిన్న స్టేట్మెంట్ చూపిస్తాను. అంటే ముందే ఎక్సెల్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ప్రీవియస్ మంత్ ప్రిన్సిపల్ ఇందాక అక్కడ ఛార్జెస్ బుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నటువంటి ₹1000 ఉంది కదా, ఆ 1000 ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు స్టేట్మెంట్లో ఆ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ అమౌంట్ చూపించింది కదా, ఆ ₹332.32. ఓకే, అలాగే అదే ప్రోగ్రాంలో ఆ ఇంట్రెస్ట్ మీద జిఎస్టీ చూపించింది కదా, ₹59.81. అంటే 2 సార్లు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ 2 కలిపి అది. తర్వాత కరెంట్ మంత్ ఇన్వాయిస్ అమౌంట్ ₹2277.40. ఇవన్నీ కలిపి ₹3669.53 అనమాట. ఇప్పుడు మీరు ఆ లైసెన్సీకి చెప్పాల్సింది, బాబు నువ్వు 11వ తారీఖుని ఈరోజు, అంటే నువ్వు 11వ తారీఖుకి, ఈరోజు నువ్వు 11వ తారీఖు కదా, ఈరోజు వచ్చావు కదా, ఈ రోజుకి ఇంత అమౌంట్ కట్టాలి అనే విషయాన్ని అతనికి చెప్పాలన్నమాట. సో అక్కడతోటి ఇది అవుతుంది. అయితే ఇదంతా కూడా ఎందుకంటే ఇంత ఒకసారి ప్రోగ్రామ్ చేయటం, ఆ ప్రోగ్రాంలో వచ్చిన అమౌంట్ని పాత అమౌంట్ని కలుపుకోవడం అనే పని అంతా కూడా మొదటిసారే ఉంటుంది. అంటే ఇప్పటికి ఒకసారి కూడా ఆ మనిషి సిఐఎస్లో పేమెంట్ చేయలేదు కాబట్టి ఇలా డిఫరెంట్గా వచ్చినట్టు పార్టీలని కలుపుకుని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఒక్కసారి కానీ నువ్వు ఈ పేమెంట్ చెప్పిన తర్వాత ఆయన ఎంతో కొంత పేమెంట్ చేసాడు అనుకోండి సిఐఎస్లో, ఆ తర్వాత నుంచి నువ్వు ఇలాగ వేరు పార్టీలు కలుపుకొని ఎంత డ్యూ ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. అప్పుడు సింగిల్ స్టేట్మెంట్ వస్తుంది. అది ఎలాగో చేయాలనేది నేను మళ్ళీ చెప్తానమాట. అది ఎప్పుడు అంటే ఈ 3669 డ్యూలో ఎంతో కొంత ఒక్కసారైనా ఆ పేమెంట్ జరిగినప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ వస్తుంది అనమాట. యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాల్కులేషన్ రిపోర్ట్ అనేది అప్పుడు వస్తుంది అనమాట. ఓకేనా,
అది ప్రస్తుతానికి మీరు లైసెన్స్కి చెప్పాల్సిన అమౌంట్ ఈ $3,669.53 అనమాట. ఫస్ట్ టైం మాత్రం ఇలాగా విడివిడిగా వేసుకుని కలిపి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, మనం ఇందాక అతనికి లైసెన్సీ చెప్పారు కదా, 11వ తారీఖున వచ్చినప్పుడు $3,669.53 కట్టాలని చెప్పారు కదా. సో ఆ లైసెన్సీ అక్కడి నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను అమౌంట్ చూసుకుని పేమెంటు చేస్తాడు. ఓకే, అయితే ఈ కండిషన్లో అతను ఏం చేశాడంటే పూర్తిగా పే చేయలేదు, కేవలం $2,000 పార్షియల్ అమౌంట్ పే చేశాడనమాట. చేసిన తర్వాత ఇంకా చేశాడు, ఆ అమౌంట్ ఎలా తీసుకున్నాము అనే విషయాన్ని నేను వీడియోలో చెప్పలేదు, దాన్ని స్కిప్ చేసేసాను. ఎందుకు చేసేసానంటే అది ఎలా రిసీవ్ చేసుకోవాలనేది మీ డ్యూటీ కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంటల్ డ్యూటీ. కాబట్టి వాళ్ళు ఎలా చేసుకోవాలనేది వేరే వీడియోలో వాళ్ళకి చెప్తాము, అది మీకు అవసరం లేదనమాట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఏదో జరిగిపోయింది. తర్వాత మళ్ళా ఇదే ఆగస్టులో 30వ తారీఖున మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు. చాలా వరకు 11ని కట్టినవాడు మళ్ళీ 30ని అయితే రాడు, మళ్ళా సెప్టెంబర్ నెలలో మళ్ళీ 4వ తారీఖునో 5వ తారీఖునో ఎప్పుడో వస్తాడు. కానీ నేను ఆగస్టు 30 అని ఎందుకు అంటున్నానంటే, ఆగస్టు 30ని ఎందుకు అంటున్నానంటే ఈ పార్షియల్ పేమెంట్ 2,000 చేసాడు, ఇంకో సుమారు ఒక $1,669 అసలు ఉండిపోయింది. దాని మీద కూడా మళ్ళీ కడదాం అనుకుంటే వడ్డీ కూడా పడుతుంది. కాబట్టి అది ఎంత అవుతుంది, ఎలా అవుతుంది, మళ్ళీ 30వ తారీఖుకి పాత బాకీల మీద వడ్డీ ఎంత ఉందో చెప్పడం కోసం నేను ఈ స్టేట్మెంట్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకు నేను సెప్టెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు తీసుకోలేకపోతున్నానంటే, సెప్టెంబర్ 2, 3 తీసుకున్నానంటే మళ్ళీ మీ సెప్టెంబర్ ఇన్వాయిస్ నేను జనరేట్ చేసి చూపించాల్సి ఉంది. కానీ నేను వీడియో చేసేటప్పటికి ఇంకా సెప్టెంబర్లోకి నేను ఎంటర్ అవ్వలేదు కాబట్టి నేను సెప్టెంబర్ యొక్క ఇన్వాయిస్ని నేను జనరేట్ చేయలేను. కాబట్టి 2 కేసులు కూడా ఆగస్టు నెలలోనే చూపిస్తున్నాను అనమాట. ఆగస్టు నెలలోనే చూపిస్తున్నాను కాబట్టి ఆగస్టు నెల వరకు వడ్డీ పడుతుంది. ఒకవేళ సెప్టెంబర్ నెలలో వచ్చి అడిగాడు అనుకోండి, సెప్టెంబర్ నెల 1వ తారీఖున అలాగే ఇన్వాయిస్ తీస్తారు కదా, ఈ పార్షియల్ పేమెంట్లో చేసిన మిగిలిపోయిన $1,000 మీద పడేది, అలాగే కొత్త ఇన్వాయిస్ సెప్టెంబర్ 1ని తీసి ఇన్వాయిస్ 2 అమౌంట్లు కలిపి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏదైతే జనరేట్ చేస్తానని చెప్పాను కదా, యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ అన్నాను కదా, అందులో పడతాయి అన్నమాట. ఓకే, అంచేత పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు, ఏదైనా సిస్టమే చూసుకుంటుంది అనమాట. కాకపోతే ఇప్పటికిప్పుడు మీకు చెప్పడం గల కారణం ఏంటి అంటే, యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ ఎలా తీయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలోనే కవర్ చేసేయడం కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడు తీసినా కానీ ఎంత ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని మీరే అర్థం చేసుకుంటారు. ఇందాక ఈ మన స్టాల్ డెబిట్ మెమోలాగా అందులో వచ్చిన ఫిగర్సు, పాత ఇన్వాయిస్లో ఎంటర్ చేసిన ఫిగర్స్ ఇవన్నీ కలిపే పని ఉండదు. ఈ యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్లో చక్కగా అన్ని డ్యూస్, కొత్త ఇన్వాయిస్ అమౌంట్లు, కరెంట్ మంత్ ఇన్వాయిస్ అమౌంట్లతో కూడా కలిపి వచ్చేస్తుంది అనమాట. అది ఎలా వస్తుంది అనేది మీకు చెప్తాను. సేమ్ ఈ విధంగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ యూజరు, దాంట్లో నుంచి మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ స్టాల్ ఇన్వాయిస్ రిపోర్ట్లోకి వెళ్తారు. వెళ్ళిన సేమ్ మళ్ళీ జావా స్క్రీన్ మనకి ఓపెన్ అవుతుంది. సరిగా అది ఓపెన్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ మనం వెళ్ళినట్టుగా ఇది క్యాన్సిల్ చేసేయాలి. ఆ బాక్స్ ఓపెన్ అయింది కదా, క్యాన్సిల్. అలాగే ఇంకో పెద్ద బాక్స్ ఉంది, ఆ పెద్ద బాక్స్ని కూడా ఇంటి మార్క్ కొట్టేసేయాలి. నో కొట్టేస్తే పోతుంది కంప్లీట్గా. మళ్ళీ మనకి చక్కగా ఆ వ్యూ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూలో మళ్ళీ రిక్వెస్ట్స్ టిక్ చేస్తాం. రిక్వెస్ట్ టిక్ చేసి సబ్మిట్ ఏ న్యూ రిక్వెస్ట్ అనేది టిక్ చేస్తాం. చేసిన తర్వాత నేమ్ అనే దగ్గర సేమ్ మళ్ళీ మనకి షార్ట్ కట్ ఉంది కదా, ఏపీఎస్ఆర్టీసీ పర్సంటేజ్ స్టాల్ పర్సంటేజ్ యాజ్ యాజ్ పర్సంటేజ్ ఆన్ డేట్, అంతే ట్యాబ్ కొట్టబోతే మనకి కంప్లీట్ ఆ రిపోర్ట్ నేమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, స్టాల్ నెంబర్ ఇందాక ఉంది కదా, JPJP0774 ఎంటర్ చేస్తాము. చేశాను. ఇక్కడ డేట్ అనమాట. డేట్ చూడండి 30వ తారీఖు వచ్చేటప్పుడు 30 ఆగస్టు 2024. ఇక్కడ ఒకటి గమనించారో లేదా కానీ డేట్
DDMONRRR ఉంది కదా, సో అది ఓకే. ఎంటర్ డేట్ గ్రేటర్ దాన్ లాస్ట్ పేమెంట్ డేట్ అంటే ఏంటంటే ఒక్కసారైనా పేమెంట్ చేసిన తర్వాత డేట్ను మాత్రమే ఈ రిపోర్ట్ను మనం జనరేట్ చేయగలమన్నమాట. పేమెంట్ చేసిన రోజున ఈ రిపోర్ట్ రాదు. పేమెంట్ అయినా మరుసటి రోజు నువ్వు ఎప్పుడు వచ్చినా సరే, సార్ ఇంకా కాస్త పేమెంట్ మిగిలిపోయింది చేద్దాం అనుకుంటున్నాను ఎంత అండి అని అడుగుతాడు. కాబట్టి అది చెప్పడానికి వీలుగా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఉందన్నమాట. 30 ఆగస్టుని డేట్ ఇచ్చాను, ఓకే చేశాను. ఓకే చేసి సబ్మిట్ టిక్ చేస్తాను. చేసిన తర్వాత సేమ్ రీఫ్రెష్ డేటా టిక్ చేస్తాను. అక్కడ సేమ్ కంప్లీటెడ్ నార్మల్ అని వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుని వ్యూ అవుట్పుట్ అని కొడతాను. ఇక్కడ ఓపెన్ ఎలో అని కొట్టిన తర్వాత మనకి యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. దీంట్లోకి అన్నీ ఎలా వస్తాయి అనేది చూద్దాం, ఒకసారి చూడండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఒక ఎక్సెల్ స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. చూడండి పైన ఏపీఎస్ఆర్టీసీ స్టాల్స్ యాజ్ అండ్ డేట్ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ ఉంది కదా, సో అది దాని యొక్క రిపోర్ట్ యొక్క పేరు. దాని తర్వాత స్టాల్ నెంబరు, డిస్క్రిప్షను, అమౌంట్, డేటు. మొట్టమొదటి ఏంటి, ప్రీవియస్ డేట్ ఆఫ్ పేమెంట్. మనకు చూడండి ఈ నెల 11వ తారీఖున వచ్చి ఎంత అని అడిగాడు, మనం చెప్పాము. ఆ 11వ తారీఖునే పేమెంట్ చేసేసాడు అనమాట. ఒకవేళ 11 చేయలేదనుకోండి, ఆ ఏ డేట్ని అయితే పేమెంట్ చేసాడో ఆ డేటు అక్కడ వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. తర్వాత సెకండ్ది వచ్చేసేటప్పటికి డ్యూ యాజ్ ఆన్ 11/8/24. ఆ రోజు మనం అతనికి ఏం చెప్పాము, నీకు 3,669.53 డ్యూ ఉందని చెప్పాం కదా, అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, అది అయిపోయింది. ఇకపోతే థర్డ్ కాలం, ఆ అమౌంట్ పెయిడ్ ఆన్ 11/8/24. ఆ రోజు ఎంత పే చేసాడు, 2,000 పే చేసాడు. ఈ విషయం మీ దృష్టిలో ఉండదు, అకౌంటెంట్ గారి దృష్టిలో ఉంటుంది. కానీ మీకు ఈ స్టేట్మెంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు పార్షియల్ పేమెంట్ ఎంత చేసాడు అలా అని చెప్పేసి అని. సో ఆ విధంగా ఓకే అంట. నెక్స్ట్ కాలం ఏంటి, ప్రిన్సిపల్. అక్కడ 2,000 పే చేసేగా మిగిలిన 1,669 రూపాయలు అక్కడ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఓకే చూడండి, ఇక ఫిఫ్త్ కాలం చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత చూపిస్తుంది, 1,669 రూపాయలు చూపిస్తుంది అనమాట. అంతకుముందున్న 3,669 రూపాయలు 54 పైసలు 2,000 రూపాయలు కట్టేగా 1,669 రూపాయలు 54 పైసలు అనమాట. అంటే మనకి ఒక అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఉంది కదా, అప్రోప్రియేషను. అంటే ముందు ఇంట్రెస్ట్లు అన్నీ తీసేసుకుంటాం, జిఎస్టీ అన్నీ తీసేసుకుంటాం, మిగిలింది ఏమి ఉంచుతాము, ఎల్ఎఫ్ మాత్రమే ఉంచుతాం అనమాట. ఆ మిగిలిన ఎల్ఎఫ్ ఇక్కడ ప్రిన్సిపల్ కింద ఉందన్నమాట, 1,669.54. దాని తర్వాత చూడండి 6వ కాలము ఇంట్రెస్ట్ తిన్నంగా 0 ఉంది. ఎందుకు 0 ఉందంటే గతంలో కట్టిన 2,000 రూపాయల్లోనే ఆ గతంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా నల్లిఫై అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఆ ఇంట్రెస్ట్ ఏం అంచేతన మిగలలేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఏది ఇంకా కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి 0 అని చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఓల్డ్ డ్యూస్ టిల్ 29/8/24. అంటే పాత డ్యూస్ మీద ఇంట్రెస్ట్ ఏదైనా ఇంకా బాకీ పడున్నాడా అంటే లేదు, బాకీ పడలేదు. 2,000 కట్టాడు అంటే గతంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు మాఫీ అయిపోయినాయి, అడ్జస్ట్ అయిపోయినాయి కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా బాకీ ఏం లేదు కాబట్టి అది 0. ఓకే, ఇకపోతే మిగిలిందల్లా ఏంటంటే ఆ మిగిలిపోయిన ప్రిన్సిపల్ 1,669 రూపాయల మీద 29వ తారీఖు వరకు, ఎందుకంటే 30వ తారీఖున వచ్చాడు కాబట్టి ఆ రోజు డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు లేదు, 29 వరకునే వేస్తుంది అనమాట. ఆ 29 వరకు 36% పెర్ యానం ప్రకారం 1,669 రూపాయల మీద 31.29 అనమాట. ఓకే, తర్వాత ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ యాజ్ అన్. సో ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ యాజ్ అన్ అనేది 1,669 యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఓకే, దాని మీద ఇంట్రెస్ట్ అది సేమ్ 31.29 అనేది ఓకే. తర్వాత జిఎస్టీ అని ఇంట్రెస్ట్ ఆ 31.29 మీద 18% జిఎస్టీ అంటే ₹5.63 వచ్చిందనమాట. ఇప్పుడు వాటి యొక్క టోటల్ 1,706 రూపాయలు వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి టోటల్ గమనించారు కదా, 1,706 రూపాయలు 46 పైసలు వచ్చింది కదా, అది 818 అంటే ఇక్కడ మనకి దాని మీద వడ్డీ ₹31.29 అని చెప్పేసి అని ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే, అంతే. ప్రిన్సిపల్ ఎంత 1,669, దాని మీద పడిన 30వ తారీఖు వరకు పడినటువంటి వడ్డీ ₹31.29.
ఆ ఇంట్రెస్ట్ మీద పడినటువంటి జిఎస్టీ ₹5.63. ఈ 3 కలిపితే ఈ 1669, ఈ 31, ఈ 5.63 3 కలిపితే ₹1706.46 అతను 30వ తారీఖు వచ్చినప్పుడు నువ్వు కట్టాలి అని చెప్పేదన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, గతంలోలాగా ఆ స్టేట్మెంట్లో వచ్చినవి పాతవి కలుపుకుంటే పని లేదనమాట. ఈ యాజ్ అండ్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్లో సింగిల్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మన యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్ట్ అనేది 30 ఆగస్టు తీసాం, కానీ ఒకవేళ సెప్టెంబర్ 4వ తారీఖున 5వ తారీఖున తీసాం అనుకోండి, ఈ సెప్టెంబర్ 1వ తారీఖున జనరేట్ చేసిన ఇన్వాయిస్ అమౌంట్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. దాంతో కలిపే నీకు ఇంత కట్టాలి అనే విషయాన్ని చెప్తుంది అనమాట. ఇకపై సో ఇదే నడుస్తుంది. ఎవ్రీ టైం ఇంకా యాజ్ అండ్ డేట్ డ్యూ క్యాలిక్యులేషన్ రిపోర్టే తీస్తారు, కానీ అంతకుముందు మనం తీసినటువంటి స్టాల్ డెబిట్ మెమో అనేది తీసే పని లేదనమాట. అది మొట్టమొదటి పేమెంట్ జరిగే వరకు మాత్రమే అది. ఇకపై ప్రతిసారి కూడా ఈ స్టేట్మెంటే తీస్తాము. ఈ స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ వస్తుంది. ఇవి 2-3 ఫిగర్లు కలిపే పని లేదనమాట. సో ఇక్కడతోటి మనకి పూర్తయింది. 2 కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.